25 సంవత్సరాల నుండి ఈ సంఘ ప్రారంభ దినాల నుండి మరి ఈ పరిచర్యలో అనుబంధం కలిగి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నల్గొండ చుట్టూ ఉన్న ప్రాంతాలు దుప్పలపల్లి, యాచారం, పులిమామిడి ఇక్కడ సేవ విస్తరిస్తూ ఉంటుండగా దాన్ని చూస్తూ కొన్నిసార్లు సహోదరులతో కలిసి సహవాసం చేస్తూ ప్రభు దీవించిన విధానాన్ని గమనించి ప్రభునే స్తుతిస్తూ ఉన్నాను. ఎక్కడైనా సరే 2 మాటలు నన్ను చెప్పనివ్వండి. ఒకరు కానీ ఇద్దరు కానీ తమ కుటుంబాలతో నమ్మకంగా నిలుస్తారో అక్కడ ప్రభు తప్పక దీవెన దయచేస్తాడు. దానికి నిదర్శనం నల్గొండ. నేను వ్యక్తిగతంగా పొగడ్తలతో మరి ప్రారంభించాలనే ఉద్దేశం కాదు, కానీ ప్రభుకే మహిమ చెల్లిస్తూ ఆనంద్ బాబు గారు, ఆయన కుటుంబం 25 ఏళ్ళ కిందట వారి పిల్లలు చిన్నవారు, కనపట్లేదు. బాబు ఇప్పుడు పెళ్ళైపోయి తండ్రి అయ్యాడు, పాపకు పెళ్ళైపోయింది. ఆయనతో పాటే నాకు కనపడేది జస్టిన్ గారు. ఆ సమయం నుండి తమ కుటుంబంతో ఇక్కడ మరి అనుబంధం కలిగి మరికొందరు సహోదరులు ప్రయాసపడ్డారు. చాలాసార్లు నేను గమనించింది, సహోదరులు రావడం వెళ్ళిపోవడం జరిగి ఒంటరిగా ఉండవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఆదివారం ఆరాధనలో మాట్లాడాలి, వాక్యం చెప్పాలి, మళ్ళీ బైబిల్ స్టడీ నడిపించాలి, అవుట్రీచ్ చేయాలి. ఈ పనులన్నీ కూడా మీద వేసుకొని తన ఉద్యోగం చేస్తూనే జరిగించారు. గొప్పతనం అయింది కాదు, గొప్పతనం మన ప్రభుది. వాడుకున్న విధానం, దీవించిన విధానం నేడు ఒక కొట్టంలాగా ఉన్నటువంటి మందిరం ఈ చక్కటి మందిరంగా మారిపోవడం మాత్రమే కాదు, ఇది భౌతికమైన ఆశీర్వాదం. ఆత్మీయంగా రక్షణ పొంది ఆత్మలు సంఘంలో చేర్చబడడం, ఆయా సమయాల్లో విద్యాభ్యాసం కొరకు ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ విద్యను అభ్యసించి ఆయా స్థలాలకు వెళ్ళిపోయి నా దృష్టిలో మిషనరీలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు నరేష్ కూడా ఇక్కడ సుమారు 10 సంవత్సరాల నుండి ఆయన బయటికి వెళ్తున్నాడు. ఒక విధంగా దుఃఖమే, కానీ ఒక విధంగా ప్రభువును స్తుతించాలి. ఆయన వెళ్ళి నిలిచి ఎక్కడ ఉంటాడో అక్కడ మరి ప్రభు పనిలో కొనసాగాలి. యవనస్తులారా, యవన ప్రాయంలో మిమ్మల్ని పిలిచాడు. ఒకప్పుడు నాకు యవనస్తులు కనపడేవారు కాదు ఆరాధనలో. ఈరోజు రొట్టె విరవడంలో కానీ, పాత్ర కొరకు స్తుతులు చెల్లించడంలో కానీ, పంచడం కానీ, ప్రార్థనలు చేయడం కానీ, యవనస్తులు ముందుకు వచ్చి చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఈ 25 సంవత్సరాల్లో గమనిస్తూ వచ్చాను. సోదరి సోదరులారా, నా కొరకు స్థానికంగా చుట్టూ ఉన్న ప్రాంతాల్లో తెలిసిన వారందరూ ప్రార్థన చేశారు. ఈ మధ్య నాకు కలిగినటువంటి మరి హార్ట్ అటాక్ విషయంలో పోయిన 2వ తారీఖు జరిగింది, కానీ ప్రభు నన్ను కాపాడి నా జీవితాన్ని పొడిగించాడని నేను నమ్ముతున్నాను. 4వ తారీఖు 2 స్టెంట్లు వేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 100%గా కాకపోయినా ఆరోగ్యంతో ఉన్నాను. బయటికి వెళ్ళడం ఇది మొదటిసారి. ఇంటి నుండి నల్గొండకు రావడానికి ప్రభు కృప చూపించాడు. ఈ పరిచర్యలో నేను ప్రారంభం నుండి ఉన్నాను కాబట్టి సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్ కానీ స్తుతిలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈరోజు మీ మధ్యకు రావడం జరిగింది. అన్నింటిలో దేవునికే మహిమ ఘనత మనము ఆరోపించదగినటువంటి వారం. ఇక్కడ చేరి వచ్చిన సహోదరులు సహోదరులు ఎవరెవరైతే భారాన్ని వహించి ఈ పరిచర్యలో ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారో మీ అందరికీ నా అభినందనలు తెలియపరుస్తున్నాను. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. నిన్న ఆనంద్ బాబు గారు మాట్లాడేటప్పుడు నేను జూమ్లో కూడా చూశాను. చాలా ప్రోత్సాహకరంగా మాట్లాడారు.
యవనస్తులు తమకున్నటువంటి పరిసరాల్లో, తమకు దేవుడిచ్చినటువంటి అనుకూలతలో ప్రభువును సేవించాలి, ఆత్మలను సంపాదించాలి. ఎక్కడ ఉన్నా సంఘాలు ఏర్పడాలి. క్రొత్త నిబంధన సంఘ సూత్రాలను అనుసరించి సంఘాలు ఏర్పడి ప్రభు ఆరాధించబడాలి, పూజించబడాలి. అనేకులు ప్రభు వైపు ఆకర్షించబడాలి. దానికి ఈ సమయానికి చరిత్రలో మనల్ని ఈ ప్రాంతంలో దేవుడు ఉంచాడు. అది నా గట్టి నమ్మకం. కాబట్టి మన మీద బాధ్యత ఉన్నది. యవనస్తులారా, మీరు ఇటువంటి సంఘంలో వాక్య సమృద్ధిలో పెరుగుతూ వచ్చారు. ఇక బాధ్యత మీది. మీరు వెళ్ళి ఏ స్థలంలో ఉన్న ప్రభు కొరకు నిలిచి మరి దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో కానీ మీ ద్వారా కానీ మీరు అనుభవిస్తారని నేను పూర్తి నమ్మకంతో ప్రభును స్తుతిస్తూ మీకు నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు క్లుప్త ధ్యానం కొరకై 2 భాగాల్లో కొత్త నిబంధనలో చదువుకుందాం. కొలస్సీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం బహు విశేషమైనది. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని చాటే అధ్యాయాల్లో ఇది ఒక అధ్యాయం. కొలస్సీయులకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం కానీ, హెబ్రీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం కానీ, లేక 12 అధ్యాయాలు కూడా ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం కానీ సాధారణంగా మనము ఆరాధన కార్యక్రమంలో ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట్టుకు చదువుతూ ఉంటాం. ప్రియులారా, ఇప్పుడు దయచేసి 1వ అధ్యాయంలో 19 నుండి నాకు ఒకరు సహాయం చేసి 22 వరకు చదవండి. 19 నుండి 22 1వ అధ్యాయం. దాని తర్వాత ఇదే పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 13 నుండి దయచేసి 18 వరకు చదవండి, లేక 19 వరకు చదవండి. దేవునికి స్తోత్రం. 2 భాగాల్లో కూడా మీరు గమనించి ఉండినట్లయితే సమాధానం అనే మాట వస్తుంది. కొలస్సీయులకు రాయబడినటువంటి పత్రికలో దేవునితో సమాధానం, ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రికలో ఒకరితో ఒకరికి సమాధానం, లేక మానవునికి మానవునితో సమాధానం, యూదునికి అన్యునితో, లేక అన్యునికి యూదునితో సమాధానం. ప్రభు దినమునందు ప్రభును గూర్చి ధ్యానం చేయట కంటే మరొకటి మనము తలంచలేము. అది శ్రేష్టమైనటువంటిది. 1వ అధ్యాయం కొలస్సీయులకు రాయబడినటువంటి పత్రిక 15వ వచనం నుండి మీరు గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రాధాన్యతను, ఆయన యొక్క ప్రాముఖ్యతను,
ఆయన యొక్క విశిష్టతను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వాడై పౌలు ఎంతో మహిమగల మాటలతో మనకు చిత్రీకరించాడు. ఒక చిత్రపటం మన కళ్ళు ఎదుట చదువుతూ ఉండగా కనపడతా ఉన్నది. 15వ వచనంలో మనం గమనిస్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. అంటే దైవత్వము కలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. కొలసై ప్రాంతంలో తప్పుడు బోధకులు బయలుదేరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రాధాన్యతను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసి కొలసి ప్రాంతంలో ఉన్న విశ్వాసాలను భ్రమ పెడుతూ ఉండగా వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో 3 సంగతులు ఇక్కడ వ్రాశాడు. 1, ఆయన దేవుని స్వరూపి అయి ఉన్నాడు. అంటే ఆయన దేవుడు, ఆయన ఎవరో కాదు, దేవుడు తానే. 2వదిగా సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడు అన్నాడు. అంటే ఆయన సృష్టికర్త. ఎవరైనా నోట్ చేసుకుంటా ఉంటే ఆ మాటలు నోట్ చేసుకోండి, తర్వాత ధ్యానం చేయండి. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త. 3వదిగా ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యత కలుగు నిమిత్తమై ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అని వ్రాయబడి ఉన్నది. తర్వాత 18లో సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు అని రాశాడు. తెలుగులో నాకు ఇలా చదువుకోవడం చాలా ఇష్టం. ఏంటంటే ఆయన శిరస్సు అని రాయలేదు, తెలుగులో ఏమన్నాడు? ఆయనే శిరస్సు. అంటే ఇంకెవరు కాదు అని అర్థం. దైవత్వం అనే పరిధిలో దేవుడు, సృష్టి అనే పరిధిలో సృష్టికర్త, సంఘము అనే పరిధిలో సంఘానికి శిరస్సు. ఏకైక స్థానం మన ప్రభువైన యేసుక్రీస్తుకు. ఎవరు కూడా పోటీ పడలేని స్థానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు అనేది మన ఆరాధనకు ఆధారం. ఆయన ఆరాధించడానికి ఆయన దేవుడు దైవత్వంలో, సృష్టి అంతటిలో సృష్టించబడినవాడు కాదు, సృష్టికర్త అయి ఉన్నాడు. ఇక చిరకాలము ఉండబోయే ఈ సృష్టి కూడా ఉండదు, ఏది ఉండదు, ఒక్క సంఘమే ఉంటుంది. ఈ సంఘము అనే వ్యవస్థలో, ఈ పరిధిలో ఆయన స్థానం ఏంటి అని మనం గమనిస్తే ఆ సంఘమునకు ఆయనే శిరస్సు. దేవుడు సృష్టికర్త, ఆయన శిరస్సు. ఈయన ద్వారా దేవునికిని మానవునికిని మధ్య సమాధానం కుదిరింది. ఈయన శిలువ రక్తం ద్వారా మానవునికిని మధ్య సమాధానం కుదిరింది అని 2 భాగాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నం వాటిని గమనించి ఇక్కడి నుంచి ఆ సందేశాన్ని పుచ్చుకొని మనం వెళ్దాం. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవునికిని మానవునికిని ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది, అసమాధానం ఏర్పడింది. మానవుడు దేవునికి విరోధి అయ్యాడు, దేవునికి శత్రువు అయ్యాడు. మానవుడు దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చదువుతాం. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు మనస్సు యొక్కయు శరీరం యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు ఈ లోక సంబంధి అయిన అధిపతిని అనుసరించి నడుచుకొనొచ్చు మనము దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఏదెన్లో ఆదాము ఎంత చక్కటి, ఎంత రమ్యమైనటువంటి సంబంధం కలిగినటువంటి వాడు. ఆయన చేసినటువంటి మానవుడు, ఆ మానవునితో ఆయన సంభాషిస్తూ ఆ తోటలో తిరుగుతూ ఆ ఆదాముకున్నటువంటి ఆ పరిస్థితిని ఒక్కసారి మన మనసులో చిత్రీకరించుకుంటే నీవు నేను అక్కడ ఉంటే ఎంత బాగుండేది. ఆదాము స్థానంలో వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ విత్ గాడ్. మానవునికి అంత ఆధిక్యతను దేవుడు ఇవ్వగా ఏం జరిగింది? ఆ తోటలో దేవుని ఆజ్ఞను మీరినటువంటి వాడై దేవునికి దూరస్థుడైపోయాడు, దేవుని నుండి వేరు చేయబడ్డాడు, దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది. దేవుని మహిమ అనే పరిధిలో నుండి బయటికి వెళ్ళాడు కాబట్టి తన నగ్నత్వం అతనికి కనపడింది. అంతవరకు తాను నగ్నంగా ఉన్నానని తనకు కానీ హవ్వకు కానీ తెలియలేదు. ఎందుకు? మహిమతో పొదగించబడ్డారు వాళ్ళు. ఏ మహిమ?
దేవునికి ఉన్నటువంటి మహిమతో వారు పొదగించబడి వారి నగ్నత్వం కనబడలేదు. దేవుని మాత్రమే చూసి దేవునితో వారు సహవాసం చేయగలిగినటువంటి దివ్యమైన రమ్యమైనటువంటి పరిస్థితిలో ఉండి దిగజారిపోయారు. అక్కడ నుండి ప్రతి మానవుడు ఆదాము యొక్క సంతానంగా, ప్రతి మానవుడు వారు ఎవరైనా సరే, పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవులు అనబడినటువంటి వారైనా, రష్యా చైనాలో ఉన్నటువంటి నాస్తికులైనా, ఇరాన్ లాంటి ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి ఇస్లాం మతానికి చెందిన వారైనా, మన దేశాల్లో ఉన్నటువంటి విగ్రహారాధికులమైన మనం అందరమును దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామనేది మనలో చాలామంది ఎరిగినటువంటి సత్యం. ఆ సత్యాన్ని చిత్రీకరించి రోమాపత్రికలో ఎంత చక్కగా, తేటగా, నిర్మోహమాటంగా యూదుడు కానీ, అన్యుని కానీ, చదువుకున్నవాడు కానీ, చదువు లేనివాడు కానీ, ఏ దేశానికి చెందినవాడైనా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవునికిని మానవునికి ఉన్న సంబంధం కోల్పోయాడు. అది మొదటిది. ఇక 4వ అధ్యాయం ఆదికాండానికి వచ్చినప్పుడు ఏం జరిగింది ఎవరైనా చెప్తారా? 4వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటి? కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి నరహత్య చేశాడు. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటాం. ఏం మాట్లాడలేదు. హేబెలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎందుకది రక్తముతో కూడింది. క్రీస్తు ప్రభు దేవుని గొర్రెపిల్లగా వధించబడబోతున్నాడు అనే చిత్రపటాన్ని హేబెలు తన యొక్క అర్పణలో దేవునికి అర్పించాడు. అది అంగీకరించబడింది. కయ్యూను అర్పించిన అర్పణ అంగీకరించబడలేదు. నా తమ్మునికి నేను కావలేవాడనా అని దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి కయ్యూను దిగి వచ్చాడు. ఇప్పుడు మానవునికి మధ్య ఏమేర్పడింది? ద్వేషం, ఎడబాటు, సంబంధం లేదు. సొంత తమ్ముడు, తోడబుట్టినటువంటి వాడు, తర్వాత పుట్టినటువంటి తల్లిదండ్రులకు ఉన్నటువంటి వాడు. ఆ కారణం చేత మానవుడు కూడా మానవునితో వేరైపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము హవ్వలు పాపం చేసి, వారి ద్వారా మానవులందరూ పాపం చేసి దేవునికి దూరస్థులమైపోయి దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటుండగా, వినండి, మనలను మరలా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టమాయను అని కొలసైలకు వ్రాయబడిన పత్రికలో వ్రాయబడింది. గమనించండి ఆ మాట. తండ్రి అభీష్టమాయను, 20వ వచనం ఆఖరి భాగం. వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవనియు తండ్రి అభీష్టమాయను. ఇది మానవుడు కోరుకోలేదు. మొట్టమొదట దేవుడు కోరుకున్నాడు. ఏమని? నా నుండి దూరంగా పోయిన మానవుడు, పాపం చేసి పడిపోయిన మానవుడు నాకు శత్రువైపోయాడు, నా కోపానికి ఆగ్రహానికి గురైపోయాడు. ఆ మానవుణ్ణి నాతో నేను సమాధానపరచుకోవాలని ఆయన అభిష్టమైంది. ఇంటెన్స్ డిజైర్ ఆఫ్ గాడ్. అది చదువుతున్నప్పుడు నా హృదయానికి ఎంత సంతోషం. నేను కాదు, ఆయనే నన్ను కోరుకుంటున్నాడు, ఆయనే నిన్ను కోరుకుంటున్నాడు, ఆయనే ప్రతి మానవుణ్ణి కోరుకుంటున్నాడు. తండ్రి ఎదలో ఉన్న కుమారుడు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుతాం. తండ్రి ఎదలో ఉన్నటువంటి కుమారుడు తండ్రి అభిష్టాన్ని సంపూర్ణంగా గ్రహించాడు. ఆయన అభిష్టాన్ని గ్రహించినటువంటి వాడు ఒక్కడే. ఆ అభిష్టాన్ని నెరవేర్చి తండ్రిని సంతోషపెట్టుటకు, వినండి, తండ్రిని సంతోషపెట్టుటకు ప్రభువు శరీరాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చి మరణాన్ని అనుభవించాడు. కీర్తన 40వ అధ్యాయం 8వ వచనంలో దావీదు ప్రవచనాత్మకంగా ఇలాగ అన్నాడు. చదవండి. కీర్తన 40:8వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. 40. నీ ఇష్టము నెరవేర్చుట నాకు సంతోషం. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నట్లయితే గమనిస్తే, ఐ డిలైట్ టు డూ thy will, O God. I delight to do thy will, O God.
నాకు నా జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చుట వేరే సంతోషాలన్నిటికంటే ఉన్నతమైన సంతోషం. ప్రియులారా, గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితం, మరణం, ఈ సంగతులను ధ్యానిస్తున్నప్పుడు విశ్వాసులకు ఇది మాదిరి జీవితం అని గుర్తించాలి. ఆయన అడుగుజాడలను గుర్తించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏకైక దృష్టి ఏమండి, డీవియేషన్ లేదు, డిటర్మినేషన్. ఏది? నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చాలి. 4వ అధ్యాయం యోహాను సువార్త 34వ వచనం చదవండి. అక్కడ కూడా ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ ఎంత సూటిగా ఆ మాటలు చెప్పాడు. ఆయన ఆహారాన్ని గురించి వారు మాట్లాడుకుంటున్నారు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏమండి, మనం ఎన్నిసార్లు తింటాము ఇండియాలో? 3 సార్లు మనకు అలవాటు. షుగర్ కనుక వస్తే నాలాగా మీరు 6-8 సార్లు తింటారు. నేను వచ్చేటప్పుడు తిన్నాను, దారిలో తిన్నాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ తిన్నాను, ఇక్కడ నిలబడ్డాను. తినకపోతే నేను నిలబడలేను. ఆహారం 3 పూటలు కావాలి మనకు. కొన్నిసార్లు 2 పూటలతోనే సరిపోతుంది, కానీ ఆహారం కావాలి. ఆహారం లేకపోతే మానవుడు జీవించలేడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆహారం ఏంటి? మై నరిష్మెంట్, మై ఫుడ్ ఈజ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్ అండ్ టు కంప్లీట్ ద వర్క్ దట్ ఈస్ గివెన్ టు మీ. యవనస్తులారా, ఇది ధ్యేయంగా పెట్టుకొని జీవితంలో చదువుతున్నావా? చదువు పర్వాలేదు. ఉద్యోగాలు చేస్తున్నావా? ఉద్యోగం చేయి, పర్వాలేదు. ఏది చేసినా నీకు నాకు ఏకదృష్టి కలిగి ఉండాలి, ఒకే గురి కలిగి ఉండాలి. ఈ 25 సంవత్సరాల ఈ పరిచర్య ఫలితంగా జరిగినటువంటి ఈ విస్తరించినటువంటి సేవను గురించి ఆలోచించి గత 2 రోజులుగా, ఈ 3వ రోజుగా మనం ప్రభుని స్తుతిస్తూ ఉంటుండగా ఒక క్రొత్తదైనటువంటి డిటర్మినేషన్తో ఇక్కడి నుండి మనం ముందుకు సాగాలి. ఇది ముగింపు కాదు కదా, ఇది మరి ఒక ప్రారంభం అని తీసుకో. తండ్రి చిత్తమును నెరవేర్చుట. సోదరి సోదర, మనం ఎవరమైనా సరే, ఏ పరిధిలో ఉన్నవారమైనా సరే, ఎక్కడ మనం ఉన్నా సరే, ఎటువంటి వ్యవస్థలో దేవుడు మనల్ని ఉంచినా సరే, ప్రభు యొక్క మాదిరి, ప్రభు యొక్క గురి, ఏక హృదయం కలిగి ఉండాలి. సింగిల్ మైండెడ్ డివోషన్ అంటాం ఇంగ్లీష్లో. సింగిల్ మైండెడ్ డివోషన్. మన ప్రభు అన్నాడు, తండ్రి చిత్తమును నెరవేర్చుటయు ఆయన నాకు అప్పగించిన పని తుదముట్టించుటయు నాకు ఏమైనది? ఆహారమై ఉన్నది. ఇక 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ తండ్రితో ఇలాగ చెప్పాడు. ఎంతటి తృప్తితో తండ్రితో ఆయన అన్నాడు. 4వ వచనం చదవండి. 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చి భూమి మీద. ప్రభు అనే యేసు తండ్రి ఎదలో ఉన్నటువంటి వాడు, దేవుని కుమారుడు, నరరూపము దాల్చి లోకానికి వచ్చి తండ్రిని సంతోషపెట్టినవాడు, తద్వారా తండ్రిని మహిమపరిచాడు. అలాగైతే నీవు నేను మన జీవితాల్లో మహిమపరచాలి అంటే, దేవుణ్ణి మహిమపరచాలంటే ఒకే ఒక సూత్రం. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణం చేయటం ద్వారా నిన్ను నేను మహిమపరచుతనే. సోదరా, దేని కొరకు జీవిస్తున్నావు? సోదరి, నీవు దేని కొరకు జీవిస్తున్నావు? ప్రభుని అంగీకరించావా? రక్షణ అనుభవం నీకు ఉందా? అలాగైతే ప్రభు యొక్క అడుగుజాడలను గుర్తించు. తండ్రి అభీష్టమును నెరవేర్చడానికి తిరిగి కొలస్సీలకు రాయబడిన పత్రికకు రండి. తండ్రి అభీష్టమును నెరవేర్చడానికి ఆయన ఎటువంటి జీవితాన్ని జీవించాడు, ఎటువంటి మరణాన్ని అనుభవించాడో మనం గమనిస్తాం. 21వ వచనం. మరియు గత కాలమందు దేవునికి మనము దూరస్థలం, ఇందాక చెప్పుకున్నట్టు, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను
నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. మరణము వలన సమాధానపరచెను. కాబట్టి ప్రభు మరణించడం అగత్యం, అవశ్యం. ఆయన వచ్చింది అందుకే. మరణించి మనలను దేవునితో సమాధానపరచడం. ఏ సంబంధం అయితే తెగిపోయిందో ఆ సంబంధాన్ని తిరిగి కుదుర్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. స్పష్టంగా ఇదే యోహాను సువార్త 10:10 చదువుతాను, తిప్పాల్సిన అవసరం లేదు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను. ఎలాగో పాత నిబంధన నిర్గమకాండం 3:8 యెహోవా మోషేతో ఆ బర్నింగ్ బుష్లో, మండుచున్నటువంటి పొదలో కనబడి ఏమన్నాడు? నా ప్రజలను విడిపించుటకును వారిని పాలు తేనెలు ప్రవహించు మంచి దేశమునకు నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను అన్నాడు. అవునా? 2 పర్పసెస్. ఒకటి, ఐగుప్తు నుండి వారిని విడిపించాలి, బానిసత్వం నుండి విడిపించాలి, సంఖ్యల నుంచి విడిపించాలి. మాత్రమే కాదు, దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన పాలు తేనెలు ప్రవహించు ఆ పాలస్తీనా దేశానికి వారిని చేర్చాలి. ఇది దేవుని సంపూర్ణ సంకల్పం. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెలు ఏవైతే జీవాన్ని కోల్పోయి మరణములో ఉన్నాయో, పాపముల చేతన అపరాధముల చేతనో, వాటికి జీవం కలిగించాలంటే దేవునితో సంబంధం కుదుర్చాలి. ఇవి ప్రాథమిక సత్యాలు, కానీ చాలామంది గుర్తించలేకపోతున్నారు. దేవునితో సంబంధం తెగిపోయినప్పుడు మనం మరణంలో ఉన్నాం. పాపముల చేతనో అపరాధముల చేతనో చచ్చిన వారు, దేవునికి దూరస్తులం. ఇప్పుడు చచ్చిన వారమైన మనం దేవునితో జతపరచబడినప్పుడు జీవాన్ని పొందుతున్నాం. అందుకనే ఇదే యోహాను 1:12 మనం ఏం చూస్తాం? తన్ను ఎందరు అంగీకరించురు అనగా తాను నామమునందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. దేవునికి శత్రువులుగా ఉన్న మనల్ని దేవునికి పిల్లలుగా చేయుటకు ప్రభు వచ్చాడు, సమాధానపరిచాడు. ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ కూర్చున్న అందరికీ. తండ్రి అభీష్టమైంది, ఆ అభీష్టాన్ని సంపూర్ణంగా ఎరిగిన కుమారుడు ఈ లోకానికి వచ్చి శరీరాన్ని ధరించి ఆ అభీష్టాన్ని కల్వరి శిలువ సంపూర్ణంగా ముగించాడు. దేవునితో మానవుని ఏం చేశాడు? సమాధానపరిచాడు. నీవు దేవునితో సమాధాన పడ్డావా లేదా? వ్యక్తిగతంగా వచ్చి, పాపినైనా నన్ను కరుణించు ప్రభువా, నా పాపం కొరకే కదా నువ్వు కల్వరిలో ప్రాణం పెట్టావు, ఇదిగో వస్తున్నా, నన్ను నీతో సమాధానపరచుకో. ప్రభు యొక్క మరణము, ఆయన కార్చిన రక్తాన్ని ఆధారంగా చేసుకొని వస్తున్నాను ప్రభువా. నాలో నీతి లేదు, నేను స్వనీతి పరుడని కాదు, నన్ను క్షమించి నన్ను అంగీకరించమని సమాధాన పడవా? ఎన్నిసార్లు నువ్వు సువార్తను వింటున్నావు ఓ సోదరి సోదరా? ఎన్నిసార్లు నువ్వు వింటున్నావు, వెనక్కి వెళ్ళిపోతున్నావు, కానీ దేవునితో సమాధాన పడడానికి నువ్వు ఒక్క అడుగు వేయటం లేదు. ఆ తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళ్ళాడు తన వాటా తీసుకొని. దుర్వ్యాపారం వల్ల జీవితమంతా నష్టపరుచుకున్నాడు. అక్కడే ఉండిపోతే తండ్రి ఇంటికి రాలేడు, తండ్రి సంతోషాన్ని చూడలేడు కదా. బుద్ధి వచ్చినప్పుడు వాడు తీర్మానం చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నా తండ్రి ఇంట్లో ఎంతోమంది సేవకులు ఉన్నారు, దాసులు ఉన్నారు, వారిలో ఒకనిగా చేసుకున్నామని నేను వస్తాను అని వచ్చాడా లేదా? ఒక భక్తుడు ఇలాగని పాట రాశాడు, నాకు చాలా ఇష్టం. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మేము పాడుకునేవాళ్ళం. ఇఫ్ యూ టేక్ 1 step టువర్డ్ గాడ్, గాడ్ విల్ టేక్ 100 steps టువర్డ్స్ యూ. నీవు దేవుని వైపు ఒక్క అడుగు వేసి నేను తండ్రి వద్దకు వస్తానంటే, తండ్రి తలుపులు వేసుకొని తట్టేంత వరకు, గగ్గోలు పెట్టేంత వరకు ఆగాడా? లేక మేడ మీద నుంచి చూసి తన కుమారుని గుర్తించి పరిగెత్తుకొని పోయి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడా? ఆలోచించే. దేవుడు అటువంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడు. తండ్రి చిత్రపటం ఆ తండ్రిలో మనకు కనపడతా ఉంది.
తండ్రి అయిన దేవుడు ఇదిగో ఈరోజు తన చేతులు చాపి నీ వైపు చూస్తున్నాడు. వాడు పోయిన నాటి నుండి తండ్రి ఎక్కడ ఉన్నాడు అని మనం గమనిస్తే 15వ అధ్యాయం లూకాసు వార్తలో మనకు అర్థమయ్యేది. నాకు అర్థమైంది ఏంటంటే మేడ మీదనే ఉన్నాడు. అక్కడ కుర్చీ వేసుకున్నాడేమో, అక్కడికే అన్నం, అక్కడికే పానం, అక్కడనే కూర్చున్నాడు. ఎందుకు? నా కుమారుడు తిరిగి వస్తాడు, నా కుమారుడు తిరిగి వస్తాడు, నా కుమారుడు వస్తే వాడు రాకముందే పరిగెత్తుకొని పోయి వాని మెడ మీద పడాలి అని వేచి ఉన్నాడు. బైబిల్లో ఉన్న దేవుడు కూడా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేస్తును అంటున్నాడు. పొండి అని చెప్పే దేవుడు కాదు, ఇది కృపాకాలం, రండి అంటున్నాడు. ప్రభు సమాధానపరిచాడు, తన రక్తముతో సంధి చేశాడు దేవునితో. నీవు తీర్మానపూర్వకంగా ప్రభుని అంగీకరించు. ఈ 25 సంవత్సరాల పండుగ సందర్భంగా, స్తుతి కూడికల సందర్భంగా నీవు మరొకసారి సువార్త వింటున్నావు. ఈ మీటింగ్ అయిన వెంటనే నువ్వు ముందుకు రా, ఒక తీర్మానం చేసుకో, నేను ప్రభుని అంగీకరిస్తాను, ఆ దేవునితో నేను సమాధాన పడతాను. ఆ కలువరి శిలువలో ఈరోజు ఉదయమంతా మన పాటలు, మన ధ్యానాల ద్వారా ఆ ప్రభువును, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. 2 చేతులు చీలలు, కాళ్ళలో చీలలు, మన పేర్లు అక్కడ వ్రాయబడి ఉన్నాయని పాట వ్రాసిన వారు చక్కగా కూడా వ్రాశారు. ఒక భక్తుడు ఇలాగ చిత్రీకరించాడు. కలువరిలో శిలువ మీద ఆకాశమునకు భూమికిని మధ్యన వ్రేలాడాడు కదా. దేవునికిని మానవుడు భూమి మీద ఉన్నాడు, దేవుడు పైన ఉన్నాడు. ఒక చేత్తో దేవుని చేతి పట్టుకొని, మరొక చేత్తో ఎవరైతే మానవుడు తన చేతిలోకి ఇస్తాడో ఆ చేతిని పట్టుకొని ఆ 2 చేతులను కలువరి శిలువలో జోడించి సమాధానపరిచినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ కార్యం జరిగిపోయింది, దేవునికి స్తోత్రం. ఇక నీవు దేని కొరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు ముందుకొచ్చి నీ చెయ్యి క్రీస్తు యేసునందు చెయ్యి వై. 52 సంవత్సరాల కిందట నేను ఒక యవనస్తునిగా ఇలాగ సువార్త వాక్యాన్ని విని కలువరి శిలువలో నా కొరకు వేలాడని ప్రభువును గుర్తించి నేను ముందుకు వచ్చి మేఘవాళ్ళని పాపిని నన్ను క్షమించి, ఇదిగో నా చేతిని నీకు ఇస్తున్నాను, నేను దేవునితో కూడా ఉండాలి, దేవుడు నాకు కావాలి, ఆయన చేతిలో చేయి వేస్తాను. ఈ మధ్య కాలంలో నేను సహోదరి కలిసి మా పిల్లలను దర్శించడానికి యూకే తర్వాత యూఎస్ఏ కూడా వెళ్ళి వచ్చాం. యూకేలో మా పెద్ద కుమారుడు, అతనికి 2 పిల్లలు, ఒక కుమారుడు ఒక కుమార్తె. ఆ కుమారుడు 4 ఏళ్ళప్పుడే ఇక్కడికి సెలవులకు వచ్చినప్పుడు సిస్టర్ ద్వారానే ప్రభువుని నమ్మాడు. ఆ కుమార్తె ఇప్పుడు జెసికా అమ్మాయి పేరు, 6 దాటి 7వ క్లాస్కి వెళ్తూ ఉంది. ఆ పాపకు సువార్త చెప్తే ప్రభువుని నమ్మింది. నువ్వు ఎందుకు నమ్మావు అని నేను అడిగితే ఒక మాట చెప్పింది, నాకు చాలా ఆశ్చర్యమైంది. ఐ డు నాట్ వాంట్ టు లివ్ వితౌట్ గాడ్ అన్నది. దేవుడు లేకుండా నేను జీవించడానికి ఇష్టపడట్లేదు, నాకు దేవుడు కావాలి. 11 ఏళ్ళ అమ్మాయి, ఇక్కడ కూర్చున్న అమ్మాయిలు అబ్బాయిలు, దేవుడు లేకుండా జీవిస్తావా? దేవుడు కావాలా? నువ్వు కావాలని కోరుకొని దేవుడు నిన్ను ఇక్కడ కూర్చుండబెట్టాడు. నువ్వు కావాలని కోరుకొని తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. దైవత్వము కలిగిన కుమారుణ్ణి మానవునిగా ఈ లోకానికి పంపించిన దేవుడు, మానవత్వం దాల్చినటువంటి ఆ కుమారుని ఈ కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి రక్షకుణ్ణి అంగీకరిస్తే ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. అది మొదటి సమాధాన కార్యక్రమం. రెండవదిగా ఎఫెసీలకు రాయబడిన పత్రికలో మనం చదివాం 2వ అధ్యాయంలో, ఇక్కడ అన్యుడు, హెబ్రీ లేక యూదులు, వీరిద్దరికి
జన్మతా వైర్యం ఉంది, జన్మతా వైర్యం ఉంది, విరోధభావం. యూదులు అన్యులను కుక్కల వలె చూస్తారు నేటికి కూడా. యూదులు క్రైస్తవులు అనుకోవద్దు, యూదులే వాళ్ళు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవారు క్రైస్తవులు కాదు, యూదులు. ఏ యూదులైతే ప్రభువును తిరస్కరించి సిలువ వేసి చంపారో ఆ యూదులే ఇప్పుడు ఇశ్రాయేల్లో ఉన్నారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సంతానం వాళ్ళు. వారికి అన్యులకు వైరత్వం ఉంది. ఇప్పుడు ఇరాను తర్వాత 9 దేశాలు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి అన్యులు ఈ యూదులను మట్టబెట్టాలని, ఆ దేశాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం అనుకోండి, ఎందుకంటే వారి పక్షంగా యెహోవా ఉన్నాడు. కానీ వారికి ఇరువురికి వైరం ఉన్నది, యూదులకు అన్యులకు వైరం ఉన్నది. మధ్య ఒక గోడ ఉన్నది, దుర్భేద్యమైనటువంటి గోడ, ఎవరూ పడగొట్ట జాలని బలమైనటువంటి గోడ యూదులకు అన్యులకు ఉన్నాయి. యూదులు పడగొట్టలేరు, అన్యులు పడగొట్టలేరు. ఇక వారిని ఉభయులను ఏకం చేయాలి కదా, కయ్యనును హేబెలును ఏకం చేయాలి కదా, అన్నదమ్ములను ఏకం చేయాలి కదా, మానవులను మానవునితో ఏకం చేయాలి కదా, మానవుడు మానవుని స్వీకరించాలి కదా, వారి మధ్య ఉన్నటువంటి గోడను పడగొట్టాలి కదా. ఆ గోడను పడగొట్టాలి అంటే ఏం జరిగింది? మరలా వచనాలు చదివితే ఎంత మంచిది. 2వ అధ్యాయంలో ఇట్లు సంధి చేయొచ్చు, 15వ వచనం, 2:15 లేక 14. ఆయన మనకు సమాధానమయ్యుండి చేత ఎవ్వరూ పడగొట్టలేని గోడను ఒకే ఒక వ్యక్తి పడగొట్టాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ గోడను పడగొట్టాడు, ఉభయులను ఏం చేశాడు? ఏకం చేశాడు. స్టూడెంట్కి మీకు తెలిసి ఉంటుంది కొంత జర్మనీ యొక్క హిస్టరీ. జర్మనీలో ఒకప్పుడు ఈస్ట్ జర్మనీ అని, వెస్ట్ జర్మనీ అని ఉండేది. ఈస్ట్ జర్మనీ, తూర్పు జర్మనీలో నాస్తికులు ఉండేవారు, కమ్యూనిస్టులు ఉండేవాడు, హిట్లర్ వాళ్ళలో నుంచి వచ్చినటువంటి వాడు. వెస్ట్ జర్మనీలో ఎక్కువగా క్రైస్తవులు ఉండేవారు. ఈస్ట్ వెస్ట్ ఈ 2 తెగలను ఏది సపరేట్ చేసిందంటే వారి మధ్య ఒక గోడ ఉండేది, బెర్లిన్ వాల్. ఆ గోడ ఉన్నంత వరకు ఈస్ట్లో ఉన్నవారు ఈస్టు, వెస్ట్లో ఉన్నవారు వెస్టు, జర్మన్సే కానీ వారికి వీరికి సంబంధం లేదు. కానీ ఒకరోజు అటు ఉన్నవారు ఇటు ఉన్నవారు నిర్ధారణ చేసుకున్నారు, ఏమని? మనం పడగొట్టుకుందాం ఈ గోడ, మనం అందరము జర్మన్స్, ఏకమైపోదాం అని. అటువైపు నుండి ఈస్ట్ జర్మన్స్, ఇటువైపు నుండి వెస్ట్ జర్మన్స్ ఇద్దరూ కలిసి గోడను పడగొట్టారు. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ లేదు, ఒకే ఒక జర్మనీ ఉంది. యూదుడు అన్యుడని లేదు, ఒకే ఒక నూతన పురుషుడు. సంఘం అనే పరిధిలో ఇప్పుడు యూదుడు అన్యుడు, ఆ కులము ఈ కులము, ఆ ప్రాంతము ఈ ప్రాంతము, ఆ భాష ఈ భాష అనే తేడా లేకుండా క్రీస్తు యేసునందు మనం ఒక్క పురుషునిగా ప్రభు చేత దేవునికి మనం అప్పగించబడ్డాం, లేక సమర్పించబడ్డాం. ఏమన్నాడు ఆ మాట? నూతన పురుషునిగా ఆత్మయందు, ఆయన ద్వారానే మన ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. తర్వాత పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అన్యులమైన మనం ఇప్పుడు దేవుని ఇంటి వారం అయిపోతాం, యూదులతో పాటు. ఇప్పుడు యూదులకు అన్యులకు ఎటువంటి తేడా లేదు, మరి మీరెవరం ఓకే. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇక్కడ కూడా చెప్పానేమో నాకు తెలియదు కానీ గుర్తులేదు. ఇంత పెద్ద గోడను క్రీస్తు తన సిలువ రక్తము చేత పడగొడితే ఇప్పుడు సంఘాల్లో కొంతమంది గోడలు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త. కులాన్ని ఆనుకొని గోడలు కడుతున్నారు కొంతమంది, ప్రాంతాన్ని ఆనుకొని గోడలు కడుతున్నారు కొంతమంది, భాషను ఆనుకొని గోడలు కడుతున్నారు కొంతమంది. అతి పెద్ద గోడ, అతి గొప్ప గోడ, దుర్భేద్యమైన గోడను యేసు ప్రభు సిలువ రక్తం చేత పడగొట్టి ఉంటుండగా నీవు గోడలు కడితే నీ కార్యము
ఆ శిలువ కార్యానికి విరుద్ధముగా ఉన్నదని గుర్తుపెట్టుకో. యు ఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్. ఒకరికి ఒకరం మనం జోడించబడ్డాం. రక్త సంబంధులం ఒకవేళ సంఘంలో ఉండవచ్చు, కానీ అంతకంటే విశేషమైన రక్తం క్రీస్తు రక్త సంబంధులం. మనం ఒకే రక్తంలో కడగబడిన వారం, ఒకే రక్తంలో జతపరచబడినటువంటి వారు. ఇప్పుడు ఈ సమాధాన సువార్త ప్రభు ఏం చేస్తున్నాడు? నీ పని నా పని ఏమై ఉండాలి ఇక మీదట? కొరింథీయులకు పౌలు రాస్తూ 5వ అధ్యాయానికి వచ్చి 5:18 నుంచి చదవండి. 2 కొరింథీ 5:18 నుండి. మళ్ళా ఈ మాట చదువుతున్నాం ఈరోజు. సమాధానం సమాధానం సమాధానం, తనతో సమాధానపరుచుకొని దేవునికి స్తోత్రం. ఎవరైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారికి అప్పగించబడింది, అనుగ్రహించబడింది ఈ సమాధాన సువార్త. పౌలుకు అప్పగించబడింది. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక నల్గొండ సంఘానికి అప్పగించాడు, దుప్పలపల్లి సంఘానికి అప్పగించాడు, పులిమామిడి సంఘానికి అప్పగించాడు, యాచారంలో ఉన్న సంఘానికి అప్పగించాడు, సికంద్రాబాద్ సైనిక్పూర్లో ఉన్న మాకు అప్పగించాడు. ప్రతి విశ్వాసికి దేవుడు అప్పగించాడు. ఏది? ఈ సమాధాన సువార్త. ఈ సువార్తను నీవు నేను అంగీకరించే ధన్యులమయ్యామే. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? మనతో అట్టి పెట్టుకుందామా? కప్పి పెట్టుకుందామా? మనం తృప్తిపడి ఊరుకు ఉందామా? మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు విగ్రహారాధికులై దేవునికి దూరస్తులై వారు ఒక మాయలో ఉండిపోయారు. ఎంత విద్యావంతులైనా, ఉన్నత అధికారులైనా, అధ్యక్షుడు మొదలుకొని మంత్రులు, సామంతులు, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉన్మాదంలో ఉండిపోయారు. సైంటిస్టుల గురించి నాకు ఆశ్చర్యం అవుతుంది. చంద్రయాన్ 3 ఫెయిల్ అయింది మిషన్, ఎందుకంటే ల్యాండింగ్ కాలేదు. చంద్రయాన్ 4ను దించారు. అబ్బా, మన సైంటిస్ట్ యొక్క ప్రతిభ. ఎప్పుడో అమెరికా వాళ్ళు దించారు, కానీ మనం ఈ మధ్య దించాం. అది అయిన తర్వాత ఇస్రో చైర్మన్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తిరుపతికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాడు. అంత అధ్వాన్నమైన దేశంలో మనం ఉన్నాం. దేవుడు మానవునికి జ్ఞానం ఇచ్చి రాకెట్ సైన్స్ నేర్పించి రాకెట్ని ఎలా ప్రయోగించాలి, ఈ ఉపగ్రహాన్ని ఆ చంద్రుడి మీద ఎలా ల్యాండ్ అయ్యేటట్టు చేయాలి, స్మూత్ ల్యాండింగ్ అయ్యేటట్టు వాని జ్ఞానం ఇస్తే ఆ దేవుణ్ణి పక్కన పెట్టి ధ్వజ స్తంభానికి దండం పెడుతున్నాడు. నాకు అది మైండ్లో ఉండిపోయింది ఆ చిత్రం. ఏం సైంటిస్టులు దేవుణ్ణి ఎరగనటువంటి వారై నాశనం అయిపోతున్నారు. ఈ సమాధాన సువార్త నీ చేతిలో నా చేతిలో ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేశాడు పౌలు? 20 వచనం. కావున నీవు నేను క్రీస్తు పక్షంగా రాయబారులము, అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. అర్థమైందా? వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. ఏ వృత్తిలో ఉన్నా వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. ఫుల్ టైం వర్కర్స్ ఉన్నారు మాత్రాన వారే చేయాలి, పెద్దలే చేయాలి, పరిచారకులే చేయాలి, సీనియర్ సిస్టర్సే చేయాలి అన్న భావన నుండి తొలగి ప్రతి విశ్వాసి పౌలు వలె మా భారం ఏంటంటే, మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాం.
అటువంటి బర్డను, అటువంటి భారము, అటువంటి అర్జెన్సీ మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉండాలి. 25 సంవత్సరాల దేవుడు దీవించాడు ఆ సంఘాన్ని, ఇంతగా దీవించాడు, ఇన్ని బ్రాంచెస్ వచ్చాయి, ఎంత విస్తరించింది. అయినప్పటికీ కూడా సువార్త పరిచర్య ఆగకూడదు, సాగిపోవాలి. బతిమాలుకోవాలి ఎవరిని? మన చుట్టూ ఉన్న ప్రజల్ని. ఇప్పుడు పరిస్థితులు మారిపోయి నిజమే, పత్రికలు పంచలేం, వీధి సువార్త చేయలేం, నిజమే. కానీ క్రీస్తు ప్రభును కనపరిచే వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు జీవించి దేవుడు అవకాశం ఇచ్చిన కొలది వెళ్ళి వారికి ప్రభువును పరిచయం చేసి దేవునితో సమాధానం చేసిన వాడు యేసు ప్రభు, మానవునికి సమాధానం చేసిన వాడు యేసు ప్రభు అని బతిమాల్దాం, ఆ భారం మోసుకొని పోదాం. రోమా పత్రిక 10వ అధ్యాయానికి రండి. పౌలు ఆ భారాన్ని గురించి వ్రాస్తూ 10వ అధ్యాయం 12వ వచనం నుంచి చదవండి. భేదం లేదు, అందరికీ ఒకే ప్రభు, అందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యంతోడై ఉన్నాడు. ఎందుకనగా చూడండి లింకు, ప్రార్థన చేయువారు రక్షించబడతారు, విశ్వసింపకపోతే ఎట్లా ప్రార్థన చేస్తారు? అది రెండో ప్రశ్న. మూడవదిగా ఎట్లు విశ్వసించుదురు? లేకుండా వారు ఎట్లు విందరు? ఒక్కొక్క లింక్ చూడండి. పంపబడాలి, పంపబడిన వాడు ప్రకటించాలి, ప్రకటించినప్పుడు విశ్వసించాలి, విశ్వసించినప్పుడు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసిన వాడు రక్షించబడతాడు. అర్థమైందా? తేటగా ఉంది బైబిల్, మనకు ఏ పెద్ద కామెంటరీ అవసరం లేదు. పంపించాలి. ప్రతి సంఘం మిషనరీలను పంపించే సంఘంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలో ఆ మిషనరీ ప్రభు పిలుపునందుకొని దేవుడు తనను ఉంచిన చోట నిలిచి పని చేయాలి, ప్రకటించాలి. ప్రకటించినప్పుడు విశ్వసిస్తారు, విశ్వసించిన వారికి ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసిన వారు రక్షించబడతారు. దేర్ ఇస్ ఎ లింక్. కాబట్టి ప్రతి సంఘం, అది ఎంత చిన్న సంఘమైనా, మా సంఘము నుండి సువార్థికులు బయలుదేరాలి, మా సంఘము నుండి మా దేశంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళి పని చేయాలి అనే ఉద్దేశంతో మనము పంపించాలి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు అంతియోకయలో ఉన్న సంఘం అన్యుల మధ్య ఏర్పడింది. చాలా ఆశ్చర్యం. 11వ అధ్యాయంలో కురేనీయులు కొందరును, కుప్రీయులు కొందరును అక్కడికి వచ్చి సువార్త ప్రకటించారు, నమ్మారు. నమ్మిన వారి కొరకు యెరూషలేములో ఉన్న సంఘం బర్నబాను పంపించారు. బర్నబా వచ్చి పౌలుని తీసుకొని వచ్చాడు. వారిద్దరు కలిసి 1.5 సంవత్సరం పనిచేశారు, సంఘం ఏర్పడింది. 13వ అధ్యాయానికి వచ్చే లోపల పరిశుద్ధాత్మ అన్నాడు, మీరు నా కొరకు బర్నబాను పౌలును ప్రత్యేకపరచండి. అంటే సంఘం వారిని ప్రత్యేకపరచగా పరిశుద్ధాత్మ వారిని పంపించాడు. 3 మిషనరీ యాత్రలు చేసి సంఘాలు కట్టారు. పంపించకుండా మాకు పౌలు కావాలి, మాకు బర్నబా కావాలి, వారు ఉంటేనే మా సంఘం బాగుంటుందని అట్టి పెట్టుకుంటే ప్రపంచంలో సువార్త జరగదు. నా సమయం దాటిపోతుంది. ఒక సంఘటన చరిత్ర, అంటే ఈ మధ్య చరిత్రలో జరిగింది. ఒక 70 సంవత్సరాల కిందట షికాగో ప్రాంతంలో ఇప్పటికీ కూడా చాలా మంచి సంఘం ఉంది. నేను ఈ మధ్య డాలాస్కు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఒక సహోదరుడు నన్ను కలిశాడు. ఈ దృష్టాంతం చెప్తున్నప్పుడు ఆయన, అవునండి మా సంఘంలోనే గతంలో ఇది జరిగింది. 4 యవనస్తులు, జిమ్ ఈలియట్ అనే ఒక సహోదరుడు, ఆయనతో పాటు 3 లేక 4 యవనస్తులు, చాలా భక్తి గలవారు, నిష్ట గలవారు, ప్రభువును ప్రేమించి ప్రభు స్వార్థను ప్రకటిస్తూ సంఘంలో వాడబడుతున్నటువంటి వారికి ఒక పిలుపు వచ్చింది ప్రభు దగ్గర నుంచి. మీరు ఈక్వెడార్ ప్రాంతానికి వెళ్ళి తెల్లవారిని చూస్తే భక్షించే ప్రజలు అక్కడున్నారు, వారికి సువార్త ప్రకటించాలి.
వీరికి భారం కలిగింది. కలిసి ప్రార్థన చేశారు. తర్వాత పెద్దలకు చెప్పారు, తల్లిదండ్రులకు చెప్పారు, ప్రభు మమ్మల్ని ఇక్కడి వరకు పంపిస్తున్నాడు, మేము పోతాం. అయ్యో, ఇక్కడి వరకు వెళ్తారా? అక్కడ తెల్లవాళ్ళని చూస్తే విషపానాలు వేసి చంపుతారా? మీరు పోతే ఎట్లా? ఇంకెవరినైనా పంపండి, మీరు మాకు కావాలి. లేదు లేదు, మేము వెళ్తాం, ప్రభు మమ్మల్ని వెళ్ళమన్నాడు అని నలుగురు వెళ్ళారు. సంక్షిప్తంగా నేను చెప్తున్నాను. ఒక పుస్తకం ఉంది, జిమ్ ఇలియట్ భార్య ఎలిజబెత్ ఇలియట్ ఆ పుస్తకాన్ని వ్రాసింది, త్రూ గేట్స్ ఆఫ్ స్ప్లెండర్ అని. ఎవరైనా సంపాదించుకోండి, ఓఎం బుక్స్లో దొరుకుతుంది. నలుగురు యవనస్తులు వెళ్ళారు కుటుంబాలతో, యవనస్తుల కుటుంబాలు. ఏదో విధంగా వారితో కాంటాక్ట్ అయింది. ఒకరోజు నదీ తీరానికి రమ్మని ఆహ్వానించగా వారు వస్తామన్నారు, వచ్చారు. వీరు కూడా వారు వచ్చారని చెట్ల మీద అక్కడక్కడ దాక్కున్న వాళ్ళు చూశారు. వచ్చారు కదా, ఇక వారిని సంధిద్దామని నలుగురు దిగితే మరుక్షణమే విషబాణాలు ప్రయోగించబడి అక్కడికక్కడికే చనిపోయి నీళ్ళల్లో పారవేయబడ్డారు. హతసాక్షులయ్యారు ప్రభు కొరకు. కానీ ఏం జరిగిందో తెలుసా? తర్వాత వారు ఈలాగు ప్రభు కొరకు ప్రాణాలు కోల్పోయారని షికాగోను తర్వాత ఆ ప్రాంతం అంతా విన్నప్పుడు 200 మంది మిషనరీలు తయారయ్యారు. మరలా ప్రాంతానికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ సంఘాలు ఇతర దేశాలకు మిషనరీలను పంపే సంఘాలుగా మారిపోయాయి. అవును, ఆత్మలు రక్షించబడాలంటే, సంఘాలు కట్టబడాలంటే కొన్నిసార్లు ప్రాణాలు పెట్టాలి. కొన్నిసార్లు కష్టాలు, ఇక్కట్లు, శ్రమలు, ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబపరమైన ఇబ్బందులు. సోదరుడు విజయరాజ్ కూడా నాకు గుర్తొస్తున్నాడు. ఈ సమయంలో ఈ సంఘంలో కొంతకాలం మన సహోదరులతో కలిసి పనిచేశాడు. కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి వారు అనేక ఒడిదుడులకు మధ్య ఇక్కడ పనిచేశారు. ఇప్పుడు ఉన్న సంఘం ఊరకనే రాలేదు ఇక్కడికి. ఏమండి, ఎంతో శ్రమ కోర్చి పనిచేశారు. వారిని పొగడతలతో ముంచడం కాదు నా ఉద్దేశం. కానీ దేవుని సేవలో శ్రమలున్నాయి, ఇక్కట్లున్నాయి, ఇబ్బందులున్నాయి, ఆరోగ్య పరిస్థితులు, మరణం కూడా ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ ప్రభువుకు నీవు విధేయుడవైతే, విధేయురాలవైతే నీ ద్వారా గొప్ప పని ప్రభు చేస్తాడు. ఆయన సమర్థుడు. మనం ఉన్న పాటను ఆయనకు సమర్పించుకోవాలి. పంపబడిన వారు ఉంటేనే వెళ్తారు, వెళ్ళిన వారు ఉంటేనే సువార్త ప్రకటన. సువార్త ప్రకటించబడితేనే విన్నవారు ప్రార్థన చేసి రక్షించబడతారు. సమాధానకర్త అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవునితో సమాధానం, మానవునితో సమాధానం. ఇప్పుడు ఈనాడు ప్రపంచం అంతటికీ కావలసిన ఒకే ఒక గొప్ప అవసరత ప్రభు అయిన యేసుక్రీస్తు, ద లార్డ్ జీసస్. సంపన్న దేశాలైనా, పేద దేశాలైనా, తెల్లవారైనా, నల్లవారైనా, నాస్తికులైనా, దయ్యములను పూజించేవారైనా అందరికీ కావాల్సింది యేసు ప్రభువే. ఆ ప్రభువును ప్రకటించదగ్గాను దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవిత కాలంలో ఏం చేద్దాం? సువార్త, సమాధాన సువార్తను ప్రకటిద్దామా? నోరు మూసుకొని ఉందామా? తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, దయచేసి తలలు వంచండి, ఎవరూ లేచిపోవద్దు. కళ్ళు మూసుకోండి, అంటే నిద్రపోండి అని కాదు. దయచేసి విన్న వాక్యానికి ప్రతిస్పందనగా ఇంకా ఎవరైతే రక్షించబడలేదో, దేవునితో సమాధానపరచబడకుండా కొనసాగుతున్నారు ఇక్కడ కూర్చున్నవారు, లోపల కానీ బయట కానీ, ఒక్క తీర్మానం చేసి ఆ తిప్పిపోయిన కుమారుని వలె ఒక్క అడుగు వేయండి దేవుని వైపు. ఆయన వైపుకు రండి. పరిగెత్తుకొని వచ్చి మిమ్మల్ని కౌగలించుకుంటాడు. ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. తన అభీష్టాన్ని నెరవేర్చిన కుమారుని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు.
ఆ కుమారుడు తండ్రిని సంతోషపెట్టాడు. కార్యం జరిగిపోయింది. కలువరి శిలువలో సమాధిలో ఉన్నవాడిని తిరిగి లేపి ముద్ర వేశాడు దేవుడు. ఈయన నిజంగానే నా కుమారుడు, ప్రభుగాను క్రీస్తుగాను నియమిస్తున్నాను. ఈయన నామమున తప్ప మరి ఏ నామములో కూడా రక్షణ లేదు. వస్తావా? ప్రభువుని అంగీకరిస్తావా నీ జీవితంలో? అలాగే ప్రియ విశ్వాసి, ఈ మధ్యాహ్నం నీ బాధ్యతను, నా బాధ్యతను దేవుడు గుర్తు చేశాడు. ఏం చేద్దాం? మనకు దేవుడిచ్చిన ఆయుష్, ఆరోగ్యం, అనుకూలతలు, సమాధాన సువార్తను ప్రకటిస్తూ మనుషులు దేవునితో సమాధాన పడవలనని బ్రతిమాలుతావా లేక మానుకుంటావా? నువ్వెవరిపైనా సరే తీర్మానం చేయి. ప్రభువా, నేను తీర్మానం చేయాలనుకుంటున్నాను, కానీ బలహీనుడనో బలహీనురాలను నన్ను బలపరచు. మా ప్రియమైన తండ్రి, అవును, మహిమగల మహారాజువై ఉండి దీనులము, దుష్టులము, దూరస్థులమైన మమ్మను గురించి ఆలోచించి మీ అభీష్టము చొప్పున మీ కుమారుని లోకానికి పంపి ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మానవుణ్ణి మీతో సమాధానపరుచుకున్న దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ మాలో అనేకులం అలాగూ మీతో సమాధానపడడానికి కృప చూపించారు. ఎవరైనా ఇక్కడ 2-3 కానీ కొంతమంది కానీ ఉన్నట్లయితే ఇంకా సమాధానపడకుండా వారిని మీ కృపలో ఆకర్షించండి. విశ్వాసులమైన మేము ఇక్కడి నుంచి నూతనమైన తీర్మానంతో మా జీవితాల్లోకి వెళుతూ ఉంటుండగా సమాధాన సువార్తను ప్రకటించే వారంగా ఉండటకు సహాయం చేయండి. స్థానిక సంఘమును బట్టి, సంఘం ద్వారా 25 సంవత్సరాల్లో మీరు జరిగించిన పరిచర్య సేవను బట్టి మేమెంతైనా మిమ్మును స్తుతిస్తూ ఇక ఈ సేవ ఇంకా విస్తరించుటకు, ఆయా స్థలాలకు వెళ్ళిన యవనస్తులు నిలిచి పని చేయుటకు కృప చూపించమని, మీ నామాన్ని ఘనపరచుకొనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.